బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి అత్యవసర కార్యవర్గ సమావేశం జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షున గాంధీ భవన్లో ఈ జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, సిఎల్పీ నేత భట్టి, ఇన్ఛార్జి ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆశావకుల దరఖాస్తులు, ఈ నెల 26న చేవెళ్ల సభ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నేతలు ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అంత అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పరచడానికి గల కారణాలేంటి? రైట్ వారు మరి కాసేపట్లో టీపీసీసీ అత్యవసర కార్యవర్గ సమావేశం ప్రారంభమైనది. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు కార్యవర్గ సభ్యులు అలాగే సీఎల్పీ నేత భట్టి వీరకుమార్ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా రాజకీయ పరిస్థితులు అలాగే చేరికల అంశానికి సంబంధించి అలాగే 24న ఏదైతే చేవల్లో బహిరంగ సభ గురించి అలాగే గద్వాల్లో ఏదైతే తిరగపడదాం తరిమి కొడదాం సభకు సంబంధించి అలాగే రాష్ట్రంలో ఏదైతే పార్టీలో అనైక్యత ఏర్పడిన నియోజకవర్గాలు అలాగే సీనియర్లు జూనియర్లు అనే విభేదాలు తెలుస్తున్న నేపథ్యంలో కూడా ఈ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే వచ్చే 26వ తేదీన మల్లికార్జున ఖర్గేతో అక్కడ ఎస్సీ సభ కూడా ఏర్పాటు చేయడం నేపథ్యంలో ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించేందుకు కూడా టీపీసీసీ ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు పొందుపరచాలి, డిక్లరేషన్లో ఉండేదానిపైన కూడా సభ ఏర్పాట్లకు సంబంధించి అంశాలు కావచ్చు, అలాగే ఇప్పటికే ప్రచార కార్యక్రమం నేపథ్యంలో కూడా తిరగబడదాం తరిమి కొడదాం అనే ఒక కార్యక్రమాన్ని టీపీసీసీ తీసుకుని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గడపకు అన్ని గ్రామాల్లో ఉన్న గడపకు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఏదైతే ఇచ్చిన హామీల విస్మరణలకు సంబంధించి గడపకు చేరవేసే విధంగా అక్కడ గ్రామ స్థాయిలో కూడా ప్రజా కోర్టు ఏర్పాటు చేసి ఛార్జ్షీట్లు ఇచ్చే నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలపైన ఇంకా ప్రచారాలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే ఈ తిరగబడదాం తరిమి కొడదాం కార్యక్రమాన్ని అన్ని గ్రామాలకు తీసుకెళ్లే విధంగా కూడా కొన్ని ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే బస్సు యాత్రకు సంబంధించి గతంలో బస్సు యాత్ర కూడా చేపడతామని కూడా టీపీసీసీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బస్సు యాత్ర ఎక్కడి నుంచి ఉండాలి, అలాగే బస్సు యాత్ర ఎన్ని నియోజకవర్గాలకు పరిమితం చేయాలనే అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ల విషయం కావచ్చు, అలాగే కమిటీల విషయం కావచ్చు, ఇక్కడ నేతల మధ్య కూడా విభేదాలు వస్తున్న సంగతులు చూస్తున్నాం. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే మునుగోడుకు సంబంధించి అక్కడ ఉన్న పాల్వాయి శ్రవంతి కావచ్చు, అలాగే ఉన్న కైలాష్ నేతకు సంబంధించిన వర్గాలకు మండల కమిటీలో టికెట్లు ఇవ్వడం లేదని కూడా వాళ్ళు చలమల కృష్ణారెడ్డికి సంబంధించిన వారికి మండల కమిటీలో టికెట్లు ఇస్తున్నారంటే కూడా వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డికి వచ్చి ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ గాంధీ భవన్ రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే గత కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైతే ఈ మండల కమిటీలు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, టికెట్ల అంశాలపైన కూడా వస్తున్న ఈ విభేదాలకు సంబంధించిన పలు అంశాలపైన కూడా అక్కడ విభేదాలను అన్నిటినీ సర్దుమరిగేలా కూడా ఈ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించారు. అలాగే మాణిక్రావు ఠాక్రే ఇలాంటి విభేదాలు ఏర్పడ్డ జిల్లా నేతలు కావచ్చు, ఆ నేతల మధ్య కూడా సయోధ్య కుదిర్చేందుకు కావచ్చు, అలాగే మండల కమిటీల అంశాలపైన ఇప్పటికే విభేదాలు వస్తున్న క్రమంలో కూడా వాళ్ళతో మాట్లాడి విభేదాలను సద్దుమణిగేలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చూడవచ్చు, అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ ఆశావాహుల దరఖాస్తుల కొనసాగుతుంది. నిన్న నుంచి మొదలయ్యే దరఖాస్తుల ప్రక్రియ నెల 25 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ అంటే వచ్చే నెలలో మొదటి వారంలో ఏదైతే ఒకే అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ లేని అభ్యర్థులకు సంబంధించిన మొదటి లిస్టును విడుదల చేయనున్నట్టుగా టీపీసీసీ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో, అలాగే ఆ లిస్టు ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఆ మొదటిగా అంటే నియోజకవర్గాల్లో అంటే ప్రత్యర్థిపై పోటీ లేకుండా అలాగే ఒకే అభ్యర్థి ఉన్న వాళ్ళ లిస్ట్ ఎంతమంది ఉన్నారనే పైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఏదైతే ఆశావాళ్ళకు సంబంధించి మొదటి లిస్టు ఎన్నికలకు సంబంధించి మొదటి అభ్యర్థుల లిస్టులో ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే అంతర్గత సమస్యలు ఇప్పటికే చూడవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, అలాగే నేతల మధ్య కూడా ఇక్కడ వర్గపోరు నడుస్తున్న క్రమం కనిపిస్తుంది. నేపథ్యంలో ఈ వర్గాలన్నింటిని కూడా పక్కన పెట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా పయనించాలి, అలాగే ఏదో ఎన్నికలకు సమర్పిస్తున్న తరంలో కూడా ఇలాంటి అన్ని కూడా పక్కన పెట్టి గెలిచే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే టీపీసీసీ కావచ్చు, అలాగే కేసీ వేణుగోపాల్ కావచ్చు చెప్పిన పరిస్థితులు కనిపిస్తాయి. నేపథ్యంలో అక్కడ నేతలందరితో కూడా ఏదైతే ఇక్కడ
గాంధీ భవన్ వేదికగా కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డికి స్వయంగా వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల్లో వర్గాలకు సంబంధించిన దానిపైన విభేదాలను కూడా వాళ్ళు సద్దుమణగాలని కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలపైన కూడా విస్తృతంగా ఈరోజు సమావేశంలో చర్చించడం, అలాగే ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల ఫారంలోనే ఇక్కడ అప్లై చేస్తుంది కాబట్టి ప్రస్తుతంగా ఏదైతే గతంలో అక్కడ కర్ణాటకలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటి, కర్ణాటకలో ఇచ్చిన హామీలను ఎంతవరకు ఇక్కడ తెలంగాణలో ఇంకా హామీలను ఎలాంటి హామీలను తీసుకురావాలి, అలాగే ఇప్పటికే చెప్పిన ఏదైతే చేయూత పథకం ద్వారా పెన్షన్ కావచ్చు, అలాగే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అమరవీరుల కుటుంబానికి సంబంధించి ఒకరికి ఉద్యోగంతో పాటు 25,000 నెలకు సంబంధించిన పెన్షన్లు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి, అలాగే గ్యాస్ సిలిండర్ సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన పరిస్థితి, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో అమలు చేసి ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పిన పరిస్థితులు. అంటే ఇంకా ఏ విధంగా ప్రచారాలను ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రచార అంశాల్లో ఏ విధంగా కొన్ని ఎలాంటి అంశాలు పొందుపరచాలి అనే దానిపైన కూడా విస్తృతంగా కూడా ఈ సమావేశాల్లో చర్చించున్నాడు. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి 119 అసెంబ్లీకి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ఆ నేతలంతా నిక్షిప్తం కావాలి. ఇప్పటికీ జిల్లాలకే పరిమితమై ఉండాలి. వాళ్ళంతా కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నియోజకవర్గాల్లో ఉన్న స్థితిగతులు ఏంటి దానిపైన కూడా పూర్తిగా ఈ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఆశావాహులను ఏ విధంగా తీసుకురావాలి, అలాగే టికెట్ల విషయానికి సంబంధించి ఏ విధమైన అంశాలు ఉండాలి, ఎవరైతే అక్కడ క్షేత్రస్థాయిలో కూడా ఇక్కడ సర్వే రిపోర్ట్లు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా సర్వే రిపోర్ట్లను తీసుకొచ్చి ఆ నివేదికలను పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పూర్తిగా చూడవచ్చు ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నేతల మధ్య సేవోద్యోగం కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి ప్రచారాల విషయాలు కావచ్చు, ఇప్పటికీ గద్వాల సభ కావచ్చు, తిరగబడదాం తరిమకొడదాం అనే గద్వాల సభను ఏర్పాటు చేయండి, సభలు ఏ విధంగా ఉండాలి కావచ్చు, అలాగే చేవేల సభకు సంబంధించి కావచ్చు, మిగతా డిక్లరేషన్లకు సంబంధించి ఇక్కడ బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీడీ డిక్లరేషన్ కావచ్చు, ఇలాంటి డిక్లరేషన్లో అక్కడ ఉన్నవారి అంటే ఆ సామాజిక వర్గానికి ఏ విధంగా ఆ డిక్లరేషన్లో లబ్ధి చేకూరాల అంశాలు ఉండాలనే పైన కూడా పూర్తిగా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించిన నేపథ్యంలో మరి కాసేపట్లో గాంధీ భవన్కి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే రానున్న నేపథ్యంలో ఇక్కడ ఎస్సీ బీసీ అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళు కొన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. నేపథ్యంలో కాసేపటి ఇక్కడ ఓబీసీకి సంబంధించిన బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలి. బీసీ అభ్యర్థులు ఏదైతే నియోజకవర్గ స్థానాలు ఉన్నాయో ఆ బీసీలకే అప్లై చేసుకునే విధంగా దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. బీసీలకు పార్లమెంటుకు సంబంధించి రెండు స్థానాలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఈరోజు ఈ కార్యవర్గ సమావేశంలో కూడా ఏదైతే ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే దృష్టికి తీసుకురాని, అలాగే ఎస్సీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ స్థానాలు ఉన్నాయో వాటికి కూడా వాళ్ళు ఆ స్థానాలకు సంబంధించి అక్కడే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా దరఖాస్తు చేసుకునే విధంగా కూడా ఉండాలని చెప్పిన పరిస్థితి. కాబట్టి నేపథ్యంలో వాళ్ళని ఢిల్లీకి అధిష్టానం పిలుచుకొని మాట్లాడిన పరిస్థితులు అంటే ఇది అంతా బీసీకి సంబంధించి టికెట్ల విషయం కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి టికెట్ల విషయం కావచ్చు, మహిళా సంబంధించిన టికెట్ల అంశాలపైన కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఢిల్లీకి సంబంధించి మహిళా కాంగ్రెస్ అయితే ఏదైతే మహిళలకు మాకే కొన్ని స్థానాలు కేటాయించాలి, ఏ స్థానాలు మహిళలు కేటాయించారో వాటిని పూర్తిగా మహిళలకే ఇవ్వాలనేది కూడా వాళ్ళు పట్టుబడుతున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇక్కడ ఇవి సీట్ల అంశం కావచ్చు, అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డిక్లరేషన్లు కావచ్చు, పలు అంశాలపైన కూడా కీలకంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.